మండలం నల్లబెల్లి శివారు కొత్తపల్లి గ్రామానికి చెందిన కూస కొమరయ్య సుభద్ర వృద్ధ దంపతులకు 8 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాలను కుమారుడు రవికి ఇచ్చారు. 2 ఎకరాలు తమ అవసరాల నిమిత్తం ఉంచుకున్నారు. అయితే ఇప్పుడు ఆ 2 ఎకరాలు కూడా ఇవ్వమని వృద్ధ తల్లిదండ్రులను రవి వేధిస్తున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోయారు. ప్రస్తుతం వరంగల్లోని ఆరుషి హాస్పిటల్లో కొమరయ్య శస్త్రచికిత్స చేయించుకొని 11 రోజులుగా హాస్పిటల్లోనే ఉంటున్నట్లు తెలిపారు. హాస్పిటల్ ఖర్చుల కోసం 2 ఎకరాల పొలాన్ని అమ్ముకొని వైద్యం చేయించుకోవాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ పొలాన్ని అమ్మనివ్వకుండా కొడుకు అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమ కూతురు సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా తమ పొలాన్ని అమ్ముకొని వైద్యం చేయించడానికి అధికారులు, ప్రభుత్వం సహకరించాలని వేడుకున్నారు. కొడుకు కాళ్ళ క్లిప్ పెట్టండి దవాఖానలో అమ్మేయాలి మాకు, మీరు దయచేసి మా బిడ్డను కూడా ఇచ్చాడు. అప్పుడు అది 2 ఎకరాలుగా బిడ్డ పెళ్లి చేయాలని అన్నాడు. మా బిడ్డకు అట్లా అన్నాడు. అట్లంటే ఇక నా బిడ్డ ఎత్తుతుంది నాన్న ఇంటికి. ఆ బిడ్డ మాట మాట్లాడండి. అమ్మినట్టు కావాలి మాకు. కలెక్టర్ దగ్గర పోయినాం, ఎంఆర్ఓ దగ్గర పోయినాం, నాన్న దగ్గర పోయినాం. ఊళ్ళో పెద్ద పట్టుకోలేదు మమ్మల్ని మోసపుచ్చుకుంటాం. పెద్ద మనుషుల దగ్గర తాపించిండు. మాకు పెద్ద మనుషులు అంతా ఒక దిక్కు కొడుకు లేదు, అవ్వని కాదట నాన్న. మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటాను? మీరు ఎటుబడి భూమి అమ్ముడు కావాలి నాకు. ఎందుకు భూమి అంటే మరి భూమి ఎందుకు అమ్మాలనుకుంటాను? అమ్మాలి. ఎందుకు అమ్మాలనుకుంటాను? ఎందుకు అమ్మాలంటే నాకు డబ్బులు ఎట్లైనా ఎవరు పెడతాడు? ఇప్పుడు బిడ్డ నాడు తీసుకొచ్చి పెడతాను. నాకు ఏమైనా ఇస్తారా నాకు? అట్లా నీ కొడుకు ఏమైనా భూమి ఇచ్చినా? 8 ఎకరాలు ఇచ్చినా. 2 ఎకరాలు ఇచ్చినా. 2 ఎకరాలు 32 పేర పట్టాయి. అదే అమ్ముకుంటాడు చేయాలి అంతే.